నేత వైఎస్ జగన్ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపు మేరకు పార్వతీపురం నియోజకవర్గ కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు అధ్యక్షతన బుధవారం వేలాది మంది వైసీపీ శ్రేణులు ప్రజల సమక్షంలో కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పాలనకు నిరసనగా వెన్నుపోటు దినం నిర్వహించారు. నిరసన కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు భారీ సంఖ్యలో ప్రజలతో కలిసి సూపర్ 6 హామీలు అమలు చేయాలని కోరుతూ కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ పాలనకు నిరసనగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ ఎస్ఎస్ శోభికకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏడాది కాలంగా అసమర్థ పాలన సాగిస్తుందని ఎద్దేవా చేశారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చిన టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నింటినీ మర్చిపోయిందని, ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్నా ఎన్నికల్లో ఆర్భాటంగా ప్రకటించిన సూపర్ 6 హామీలతో పాటు 143 వాగ్దానాల్లో ఏ ఒక్కటి అమలు చేయలేదని ఆరోపించారు. కూటమి ప్రభుత్వ తీరుతో రాష్ట్రంలో అన్ని రంగాలు నిర్వీర్యమయ్యాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్రంలో ప్రధానికానికి ఈ చంద్రబాబు నాయుడు ఎంత బాకీ అనే విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు ఒకసారి తెలియజెప్పాలన్నమాట. అయ్యా, నువ్వు ఇస్తామన్న రైతు భరోసా, రైతుకి 26,000, అంటే కేంద్రం ఇచ్చిన 6,000 రూపాయలు, మీరు ఇస్తామని 26,000 రూపాయలు, 20,000 రూపాయలు, మొత్తం 26,000 కలిపి సుమారుగా కేంద్రం అయితే తన వాటా ఇచ్చింది. మీరు 40,000 చెప్పిన సుమారుగా 56 లక్షల మంది రైతాంగానికి 40,000 చెప్పిన 20,000 కోట్ల రూపాయలు రైతాంగానికి బాకీ పడ్డ చంద్రబాబు నాయుడు రైతు పక్షాన, రైతు క్షేమం కోసం, రైతు బాబు కోసం నువ్వు ఆలోచన చేస్తే మేము ఈ వెన్నుపోటు దినోత్సవ సందర్భంగా ఈ సూటి గారిని అడుగుతున్నాం. చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఇస్తావు ఈ 40,000 రూపాయలు రైతు కోసం అని చెప్పి సూటి అడుగుతున్నాం. ఈ గ్యాస్ కనెక్షన్లు ఉచితంగా ఇస్తామని చెప్పిన నేటి వరకు ఎవరికి డబ్బులు ఇస్తారో లేదో తెలియదు, కానీ మేము ఈ పోటీ 60 లక్షల మంది తరపున అడుగుతున్నాం. చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఇస్తావు? సుమారుగా దీనికి కావాల్సిన 4,000 కోట్ల రూపాయలు మీరేమైనా బడ్జెట్లో పెట్టారా లేదా? ఇది ప్రజలు వెన్నుపోటు పట్టం కాదా అవునా అడుగుతున్నాను. ఈ రాష్ట్రంలో ఉండే 180 లక్షల మంది తల్లులు, అంటే 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల మధ్యన పిల్లలకి నెలకి 15,000 లెక్క, సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తామన్నాం. సుమారుగా ఒక సంవత్సరానికి 32,000 రూపాయలు అవుతుంది, 32,000 కోట్ల రూపాయలు అవుతుంది. చంద్రబాబు, మా చెల్లెమ్మ తాలూకా 32,000 కోట్ల రూపాయలు ఎప్పుడు ఇస్తావు? ఈ ఆడబిడ్డ యొక్క ఉత్తరీతో ఉంటుందని చెప్పి సూటిగా అడుగుతున్నాం. మేము అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు, ఇక్కడ ఉన్న ప్రతి చెల్లి ఇప్పుడు రెడీగా ఉంది. ఆగస్టు 15 ఇప్పుడు వస్తుందా? బస్సు ఎప్పుడు దిక్కుమాని రెడీగా ఉన్నది. చంద్రబాబు నాయుడు ఇంకొకసారి ఈ రాష్ట్రంలో ఉన్న మహిళా లోకానికి మోసం చేయకుండా ఈ రాష్ట్ర ప్రజల యొక్క అవసరాలు గుర్తిస్తామని హామీని అమలు చేయాలని మేము అడుగుతున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే డిమాండ్ చేస్తుంది, నీ ఆటలకి సాగవు, ప్రజలు రేపు రోడ్డు మీదకి వస్తారు, ఖచ్చితంగా నేను నిలదీస్తారు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకొని ఈ రాష్ట్ర ప్రజలకి ఈ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఏమైతే హామీ ఇచ్చిందో ఆ హామీలు అమలు చేసే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం రోడ్డు మీదకి వచ్చి పనిచేస్తుందని చెప్పి సభాముఖంగా తెలియపరచుకుంటూ ఇక్కడ ఇచ్చేసిన ప్రతి స్వాతంత్రానికి ధన్యవాదాలు.